వెల్కమ్ టు భారత్ టుడే బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని జయశ్రీ టాకీస్ సమీపంలో ఉన్న ఓ క్లాత్ స్టోర్ లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపులో మంటలు చెలరేగి క్షణాల్లోనే మొత్తం షాపును చుట్టుముట్టాయి. అనుకోకుండా మంటలు చెలరేగడంతో షాపు యజమాని కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ఆ సమయంలో ఇంట్లో ఉండగా వారు సమయానికి బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే షాపులోని దుస్తులు, విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమై భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. బాధితుల అంచనా ప్రకారం దాదాపు 80 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే బాగా ఇక్కడ ముందు మెట్టు ఉండే అప్పుడు ఇక షాప్ చిన్న ఆడతానని ఇది చేసి లోపల నుంచే పెట్టుకున్నాం. అయితే ముందు రింగ్ వేసుకుని నేను అక్కడ ఒక చిన్న మెట్ల కింద ఒక లైట్ ఉంటుంది, నానున్నాడు కదా బాత్రూమ్ పడడానికి వెళ్తురు కోసం ఉంటుందని ఉంచేదాన్ని. ఎప్పుడు 9 గంటలకు షాప్ బంద్ చేసుకుని పైన పండుకున్నాను. పైన పండుకుంటే మధ్యాహ్నం ముందు ఉన్న మా నాన్న పండుకున్నాడు, మధ్యాహ్నం నేను పండుకున్నాను. 1 గంట ప్రాంతాన మా మొత్తం పోసేది మా నాన్న మంచి నిద్రలో మా నాన్న నన్ను లేపుడు అది పోసుతా అంటే ఆ తాజాలు పట్టుకొని అట్లా పోయాలంటే ముందు కొంచెం దూరం పోయాక మొత్తం వచ్చి బయట నుంచి వచ్చి తలుపు తీసుకొని బయట దొరికినాం. ఇంకా నేను తింటే మా నాన్న కింద పడ్డాడు. కిందికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళ కింద ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఫైర్ సిబ్బంది ఇట్లా వచ్చి షటర్ రాలేదు, ఇంకా డ్యామేజ్ కాకుండా షటర్ రాలేదు. జేసీబీ వచ్చి షటర్ పడగొట్టి అది మొత్తం అప్పటివరకు మొత్తం అయిపోయింది. పైన బట్టలు గిట్టలు టీవీ పైన ఏం లేవు, ఇంట్లో పైన ప్రాంతాల పైన ఏం లేవు, మొత్తం కాలిపోయింది. బట్టలు షాప్ స్టాక్ ఇట్లా అది ఇయ్యలేమండి. మొత్తం అంతా హోల్సేల్ మినిమం 50 లక్షల పైన సార్. అంతా ఆగమాగం. మా ఇంట్లో టీవీ సోనీ టీవీ 70 ఇంచుల సోనీ టీవీ, ఇంకో మామూలు టీవీ పోయింది, సోఫాలు పోయినాయి. మానవత్వం చూపడంలో మాత్రమే కాదు, తప్పు చేసిన వారిని శుతిమెత్తంగా హెచ్చరించడంలోనూ మంత్రి సవిత వెనుకాడరు. తాగి ప్రయాణికులతో కూడిన ఆటోను ఇష్టారాజ్యంగా నడుపుతున్న వ్యక్తిని మందలించారు మంత్రి సవిత. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదంటూ హెచ్చరించి ఆ మందుబాబును పోలీసులకు అప్పగించారు. తనకెందుకులే అని నిర్లక్ష్యం చూపకుండా ఓ ప్రజాప్రతినిధిగా సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా మనిషి ప్రాణాలకున్న విలువను తెలుపుతూ తాగి ఆటో నడుపుతున్న మందుబాబుపై కఠినంగా వ్యవహరించిన మంత్రి సవితను స్థానికులు కొనియాడారు. వివరాల్లోకి వెళితే ఆదివారం అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పెనుకొండకు మంత్రి సవిత తిరుగుపయనమయ్యారు. పెనుకొండ పట్టణంలోకి మంత్రి కాన్వాయ్ ప్రవేశించే సమయంలో ఓ ఆటో డ్రైవర్ ఇష్టారాజ్యంగా వాహనం నడుపుతున్నాడు. కాన్వాయ్కి కూడా పదే అడ్డంగా వస్తుండటంతో అనుమానంతో మంత్రి సవిత ఆటోను ఆపారు. మద్యం మైకంలో ఉన్న డ్రైవర్ను గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగి ఆటో నడపడం వల్ల నీతో పాటు వాహనంలో ఉన్న ప్రయాణికులు, రోడ్డుపై వెళ్లే వారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అంటూ డ్రైవర్పై మండిపడ్డారు. పెనుకొండ పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లను పిలిచి తాగి వాహనం నడుపుతున్న ఆటో డ్రైవర్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఆటోతో పాటు మందుబాబును పోలీసులు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఎంతమంది జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారు మీరు? ప్యాసింజర్ ఉన్నారు, నువ్వు దూరుతాను. రేపొద్దు జరగడం జరిగితే ప్యాసింజర్ లో నువ్వు తాగి బండి తోలితే టేక్ ఇమిడియట్ యాక్షన్. ఏంటయ్యా తాగి నువ్వు బండి తోలి తాగి బండి తోలి నీ జీవితం కాదు, ఎంతమంది జీవితం ఆడుకుంటావు. జీవితం అంతమందితో ఏదానికి నువ్వు తాగి తోలేది మధ్యలో మాకు అరెస్ట్ అయ్యేది. ఎవరి మీద అంటే నువ్వు తాగి బండి తోలితే ఆ పక్క జనాలకి ఏం చేయాలి చెప్పాలి. రాజేందర్లే కావాలా
ప్రజల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ ఖర్చుతో కూడుకున్న వైద్య సేవలను నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్న శంకర కంటి ఆసుపత్రి సేవలు అమూల్యమైనవని సీఎం పేర్కొన్నారు. నంబూరులో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని కంచి పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతితో కలిసి ప్రారంభించారు. శంకర కంటి ఆసుపత్రి దాదాపు 5 దశాబ్దాలుగా ఎంతో మంది నిరుపేదలకు అత్యుత్తమ వైద్య సేవలను ఉచితంగా అందించడం అభినందనీయమని, కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని పథకాన్ని తీసుకువచ్చిందని సీఎం వెలిబుచ్చారు. ఈ పథకం ద్వారా ప్రతి పేదవాని ఇంటి వద్దకే వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచానికి రోల్ మోడల్ గా ఏపీ రాబోయే రోజుల్లో ఆరోగ్య విషయంలో ప్రపంచానికి ఏపీ ఒక రోల్ మోడల్ గా ఉంటుందనే అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు వ్యక్తం చేశారు. సంపద, బంగ్లాలు, కార్లు, హోదా ఎన్ని ఉన్నా సరే మంచి ఆరోగ్యం లేకపోతే ఏ మాత్రం ఉపయోగం లేదని అన్నారు. వాళ్ళు దొక్కదండి ఇట్రండి. Viveki Patel Trust and Shankara Foundation USA, sir. You do an amazing work. We'll love to work with you. Thank you. Kama Patel mentioned to me. Yeah. Yeah. Thank you. Thank you, sir. Thank you. Thank you, sir. And Venkat Thank you అండి. వెంకట్ అన్న అక్కడే ఉంటాడు సార్ కాలిఫోర్నియాలో. ఈ ఫౌండేషన్ మొదటి నుంచి ఉన్నాయి. మీరు అక్కడికి వచ్చినప్పుడు ఈ ఏరియాలో చేస్తూ ఉంటాం. Varakal. Thank you. Thank you. Very nice. రత్నగిరి బాబు మాదల రత్నగిరి బాబు. The land is donated by the family, sir. అచ్చా. The mother, son, they donated. శకుంతల్ గారు అని వాళ్ళ మదర్ సార్ మదర్ రియల్ ఎస్టేట్లో ఫస్ట్ ఆర్చులు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అబ్బాయా? నువ్వేం చేస్తావు? ఎక్కడ? అచ్చా, ఫ్యామిలీ బిజినెస్. ఎక్కడ హైదరాబాద్ నుంచి ఉంటారా? ఇక్కడే ఉందా? నమస్కారం అండి. ఆదివారం వేకువజామున సుప్రభాత సేవ అనంతరం ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో నిత్యం 2 లక్షల మందికి అన్నప్రసాదాలు తయారు చేసేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త శాటిలైట్ కిచెన్ నిర్మాణానికి 100 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ కొత్త వంటశాలను అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావడం తమకు లభించిన మహాభాగ్యమని రిలయన్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. స్లోగా బ్యాక్ ऐसे चलता है. ఫ్రీగా మూవ్ అయితే వీళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు. వచ్చేసాం సార్. పదండి వెనక్కి రండి. సురేష్ మీరే వెనక్కి వెళ్ళండి. మూగండి సురేష్. సురేష్ మీరే మూవ్. ఇంకొద్దిగా ఫ్రీగా మూవ్ అయితే వీళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు. టర్నింగ్ వచ్చేసింది సురేష్. టర్నింగ్ వచ్చింది. ఇంకొద్ది ఫ్రీగా. Excuse me. Thank you. Please. Thank you.
కర్ణాటకలో మరో కొత్త వివాదం రాజుకుంది. బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో కొందరు నమాజ్ చేయడంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హై సెక్యూరిటీ జోన్లో ఇలాంటి వాటికి ఎలా అనుమతి ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేసింది. ఈ ఘటన కెంపేగౌడ విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో జరిగినట్లు బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోను ఆదివారం రాత్రి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హై సెక్యూరిటీ జోన్లో నమాజ్ చేయడానికి మీరు ముందస్తు అనుమతి పొందారా? ఇది అత్యంత సున్నితమైన ప్రాంతంలో తీవ్రమైన భద్రతా సమస్య కాదా అని ఆయన ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కండపల్లి గ్రామంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తుండగా విషాదం చోటు చేసుకుంది. నవత అనే మహిళ ఇంట్లో తవ్వకాలు జరుగుతుండగా విద్యుత్ షాక్తో నరవేణి మొగిలి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జగిత్యాల మండలం అనంతరం గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఇంట్లో సుమారు 8 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేసి గుంత నుండి బయటకు వస్తున్న సమయంలో కరెంటు షాక్ తగిలి మొగిలి అక్కడే మృతి చెందాడు. ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన రాజేష్, జగిత్యాల గోవిందపల్లి చెందిన సోమయ్య తవ్వకాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన ఈ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అందుకే అమ్మ ఏ డౌట్ ఉండకూడదనే కదా మిమ్మల్ని కూడా తీసుకుపోయి చూపించినామా లేదా అలా తర్వాత డౌట్ ఉందా కదా ఎట్లా ఉందో అప్లై ఏమంటావు అమ్మా? మనకు ఏమో మా దర్యాప్తులో మనం తెలుసుకుంటానైతే ముగ్గురు కలిసి రిపోర్ట్లు వచ్చేది లేదు. డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఆ రిపోర్ట్ ఒకటి వచ్చేది లేదు. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏఈసారి రిపోర్ట్ ఇస్తారు. ఫోన్ ఫ్లైట్ మోడ్ పెట్టి 2 రిపోర్ట్ల మీద ఆధారపడి అప్పుడు లాస్ట్కి మీరు చెప్పగలరు. ఇప్పుడు ముసలాయన ఎక్కడ ఉంది సార్? ఇలా డాడీ మీరు అక్కడ హాస్పిటల్కి చూడలేదా? ఇంత మట్టిలు బీర్పూర్ మండలం కండ్లపల్లి గ్రామంలో నిన్న ఒక వ్యక్తి కరెంటు షాక్తో చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా కేసు రిజిస్టర్ చేసేసి మా ఎస్ఐ గారు నేను సీన్కి వెళ్ళి దర్యాప్తు చేశాము. దర్యాప్తులో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే ఈ నారావేణి మొగిలి అనే వ్యక్తి అనంతరం చెందిన అతను, జగిత్యాల రూరల్ మండలం అతను, తర్వాత మరో ఇద్దరు సోమయ్య, రాజు అని చెప్పేసి ముగ్గురు కలిసి కల్లపల్లి గ్రామంలో ఒక ఇంటిని ఎంచుకొని వాళ్ళందులో
గుత్తనిధులు ఉన్నాయని చెప్పేసి ఒక 8 ఫీట్ల పిట్టు తవ్వడం జరిగింది, గుంత తవ్వడం జరిగింది. దాన్ని ఆ గుంతలో నుంచి పైకెక్కుతున్న క్రమంలో అతను ఒక చిన్న ల్యాడర్ వేసుకొని పైకెక్కుతున్నాడు, ఐరన్ది. పైకెక్కుతున్న క్రమంలో అతని చెయ్యి ప్రమాదవశాత్తు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డుకు తగిలి విద్యుద్ఘాతంతో చనిపోయాడు. ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం మేము పోస్ట్మార్టం గురించి గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాలలో ఉన్నాం. పోస్ట్మార్టం జరుగుతుంది. డాక్టర్ ఇచ్చే రిపోర్టు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఇచ్చే రిపోర్టు మీద ఆధారపడి ఈ కేసులో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తుంది. ఎర్రచందనం నరికి దాన్ని స్మగ్లింగ్ చేసే వారికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎర్రచందనం నరికితే తాట తీస్తామని హెచ్చరించారు. ఎర్రచందనాన్ని నరికి దాన్ని స్మగ్లింగ్ చేసేవారు ఇకపై ఇలాంటి పనులకు పాల్పడవద్దని, వారు స్వచ్ఛందంగా లొంగిపోవాలని సూచించారు. లేదంటే వారి కోసం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తామని, ఇప్పటికే 4 కింగ్ పిన్లను గుర్తించామని, టాస్క్ ఫోర్స్ బలగాల ద్వారా వారిని పట్టుకుంటామని హెచ్చరించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో భారీ స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని పవన్ ఆరోపించారు. దాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇకపై ఎర్రచందనం స్మగ్లర్ల ఆటలు సాగవ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మైత్రి ఆసుపత్రిలో ప్రథమంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సేవలను పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి ఎండీ గూగులోతు సుచిత్ర, వైద్యులు బాలు నాయక్ విజ్ఞప్తి చేశారు. మైత్రి ఆసుపత్రిలో డయాలసిస్ సేవలను వారు ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాధితులు సుదూర ప్రాంతాలైన హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఆసుపత్రులకు వెళ్లకుండా పట్టణంలోని డయాలసిస్ సేవలను ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అందిస్తామన్నారు. 5 పడకల సామర్థ్యంతో డయాలసిస్ బాధితులకు రోజుకు 30 మందికి పైగా సేవలు అందిస్తామన్నారు. పూర్వెట్టండి, అక్షతేసి నమస్కారం చేసుకోండి. గణపతి అనుగ్రహసిద్ధ్యర్థం విజయ ప్రాప్త్యర్థం తచ్చం యోరారుణి మహేగాతం యజ్ఞాయగాతం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్నః స్వస్తిర్ గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాం వపవస్రవస్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదః ఆనస్సన్నోతిశ్రీదస్సాయ నమః. తచ్చం యోరారుణి మహేగాతం యజ్ఞాయగాతం దైవీ స్వస్తిశ్వరీ. ఓం శాంతి శాంతి శాంతి. తోటి ఈ డయాలసిస్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. దానితో పాటు యూరాలజిస్ట్ సేవలు మరియు న్యూరాలజిస్ట్ సేవలు, ఆర్థో సేవలు ఆరోగ్యశ్రీలో మనకు ఉచితంగా సేవలు అందించడానికి ఇది ఒక అవకాశంగా మేము భావిస్తున్నాము. కాబట్టి మహబూబాబాద్ పట్టణ ప్రజలు, బీద ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో సేవ చేయాలనే, ఈ మహబూబాబాద్ పట్టణ ప్రజలకు మళ్ళీ జిల్లా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి అత్యాధునిక పరికరాలతో మనము మన మైత్రి హాస్పిటల్ రోజుకు అప్డేట్ చేసుకుంటూ ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు డయాలసిస్ యూనిట్ కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి మన మహబూబాబాద్ జిల్లాలో ఇటు హైదరాబాద్ పోవాలంటే 200 కిలోమీటర్లు, అటు ఖమ్మం పోవాలంటే 1 గంట జర్నీ, మళ్ళీ అటు వరంగల్ పోవాలంటే మరి మన మహబూబాబాద్ ప్రాంతంలో మరి ప్రజలు డయాలసిస్, కిడ్నీ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా ఈ మధ్య ఎవరిని అడిగినా అక్క నేను వరంగల్ పోతున్నా అక్క, అక్కడ నాకు డయాలసిస్ ఇబ్బంది ఉందక్క, నేను ఖమ్మం పోతున్నా, నేను హైదరాబాద్ పోతున్నా అక్క అని చాలామంది పేషెంట్ల దగ్గర వినడం జరిగింది. అయితే ఇదే మేము మనసులో పెట్టుకొని అరే మన మహబూబాబాద్ జిల్లాలో మనం ఎందుకు ఏర్పాటు చేయొద్దు, మన ప్రజలు అక్కడ ఎక్కడో వెళ్ళి ఇబ్బంది పడుడు ఏంది,
ఇది గిరిజన ప్రాంతము, మన గిరిజనులకు మనము వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో మరి ఇక్కడ మన మహబూబాద్ జిల్లాలోనే, మన మహబూబాద్ సెంటర్లోనే మన గిరిజన బిడ్డ డాక్టర్ బాలునాయక్ గారి ఆధ్వర్యంలో మరి ఇలా ఆరోగ్యశ్రీ సేవలు ప్రతి ఒక్క ప్రజలు కూడా, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడో దూరం వెళ్ళి ఇబ్బంది పడే బదులు మన దగ్గరే ఇంత మంచి ఫెసిలిటీ ఉంది, ఆధునిక పరికరాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కవి, సినీ గేయ రచయిత డాక్టర్ అందశ్రీ సోమవారం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 27 ఫిబ్రవరి 2018 నిర్వహించిన వర్క్ షాప్ కు అందశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాటి ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు వారిని విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి చక్కని ఉపన్యాసాన్ని అందజేశారు. యూనివర్సిటీ సెమినార్ హాల్లో నిర్వహించిన ఆ వర్క్ షాప్ లో అందశ్రీ తన పదునైన గలంతో గొంతెత్తి విద్యార్థుల్లోనూ అధ్యాపకుల్లోనూ స్ఫూర్తిని నింపారు. కలం విసిరిన ఖడ్గం అక్షరమని, దానిని మంచి మార్గంలో ఉపయోగించుకుంటే లక్ష్యాలను చేరుతామని ఉత్తేజభరితమైన ఉపన్యాసాన్ని అందించారు. అనంతరం ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు అందశ్రీని సన్మానించి నన్నయ్య జ్ఞాపికను బహుమతిగా అందించి అభినందించారు. అధ్యక్షుడు ఆచార్య రమేష్ గారికి, అన్న అందశ్రీ గారికి, అదేవిధంగా సన్నిధానం శర్మ గారికి, అలాగే సన్నిధాన శాస్త్రి గారికి, ఆచార్య టేకి, ఆచార్య వర్మ గారికి, డాక్టర్ హైమావతి, డాక్టర్ పెర్సిస్ వెంకటేశ్వరరావు, మట్టారెడ్డి, విజయ నిర్మల, జ్యోతిర్మయ్య గారికి, అధ్యాపకులకు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులకు నా నమస్సుమాంజలి. ఎక్కువ సమయం తీసుకోను. దానికి కారణం ఏంటంటే మీరందరూ 5 అయ్యేసరికి వెళ్ళిపోవాలనుకుంటారు. అది సహజం, ఉద్యోగస్తులం కాదు. ఆలోగా అన్న చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు అన్నని ఇక్కడ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం ఒకే పంథ ఎప్పుడు చూస్తున్నాం, వేరే పంథ కూడా ఉంటుంది. సో అది చూడాలి అంటే అన్నతో మాట్లాడాలి. అందుకే తీసుకొచ్చాను. చాలా విచిత్రమైన వ్యక్తి ఎందుకంటే ఒక విచిత్రమైన సంఘటనలు వారి జీవితం అంతా కూడా, అదంతా ఇప్పుడు చెప్పను కానీ వాసు ఎలాగూ పరిచయం చేస్తారు. ఒకటేంటంటే మీ అందరికీ తెలుసు, భగవద్గీత ఒక ఆధారం చేసుకొని ఈ కుల వ్యవస్థను రూపొందించడం జరిగింది. ఎవరు అప్పుడు చెప్పినప్పటికీ దానికి కులానికి సంబంధం లేదని చెప్పారు. అయినప్పటికీ దాన్ని ఆధారంగా తీసుకొని ఈ చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ విభాగస అనే దాని మీద దానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పిన వ్యక్తి. కొత్త అర్థం కాదు, ఒకసారి నిజమైన అర్థాన్ని చెప్పిన వ్యక్తి. అది ఒకసారి మనం రుజువు చేశారు. మీకు తెలుసు, ప్రసంగాల్లో విపరీతంగా భారతదేశంలో ఎక్కడ చూసినా ప్రసంగం ఒకటే, కులరహిత సమాజాన్ని నిర్మిద్దామని. అవి ప్రసంగాలు మాత్రమే. కానీ ఈ తెలుగు నేల మీద ఒక వ్యక్తి మాత్రం ఆ కులరహిత సమాజాన్ని తన చుట్టూ నిర్మించుకున్నాడు. అది ఎవరు వస్తారో ఆ సమాజంలో రారు అనవసరం. ఆయన మాత్రం ఆయనే అన్న అందశ్రీ. ఇది అంటే మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది, అది సాధ్యమా అని. ఎస్, అది సాధ్యం. ఎందుకు కులరహిత సమాజం స్పీచ్ల వరకైనా సాధ్యం అంటే సాధ్యమని చెప్పడానికే వారిని ఈరోజు మేము ముందుంచారు. ఎందుకంటే ఆ మాట అంటేనే ఒప్పుకోడు. అంచేత ఆయనది కులరహిత సమాజం, అతనికి ఏది ఉండదు, ఆయనకు ఒక్కటే మనిషి. కానీ విచిత్రం ఏంటంటే అన్న నీ రచనలో నాకు నచ్చింది ఏంటంటే కాళోజీ నారాయణరావు మాట అంటారు, సూర్యుడు దగ్గర కదా అదే కాస్త దగ్గర నేను మాట్లాడితో తెచ్చుంటే బాగుండేది. కొద్ది నాకు జంకుగా ఉంటుంది అనుకుంటే మాట్లాడండి. కూర్చో సుధాకర్. కాళోజీ నారాయణరావు ఒక మాట అంటారు, సూర్యుడు ఉదయించి అలాగే ఉండాలనుకోవడం దురాశ అంటాడు, అసలు ఉదయించడం అనుకోవడం నిరాశ అంటాడు. కానీ ఆ రెండింటికి మధ్యలో, ఆ నిరాశ దురాశల మధ్యలో ఉంటాడు ఎప్పుడన్నా. ఆశను అలా ఉంచుతాడు. నిజం చెప్తారు, నిజం చెప్తే జనరల్గా మీకు ఆశ చచ్చిపోతుంది. కానీ నిజం చెప్తాడు అన్న, కానీ ఆశని మాత్రం అలా ఉంచుతాం. ఎందుకో తెలుసా? ఆ పాటే దానికి ఉదాహరణ. ఏది మచ్చుకైనా కానరాడు మనసున్నవాడు అని అంటూనే నూటికో కోటికో ఒకడు ఉంటాడంటాడు. అంటే మళ్ళా చూసారా, ఆశని చంపాడు పూర్తిగా. అంటే పూర్తిగా అది వినేసరికి ఏమనుకుంటాం, మాయమైపోతున్నాడమ్మా మనిషి ఉన్నవాడు అనుకుంటే ఓహో లేరురా ఇంక అనుకుంటాం. అది మళ్ళీ నిరాశకు పోతుంది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు.
మచ్చుకైనా కానరాడు మనసున్నవాడు అంటూనే మళ్ళీ ఉన్నాడు అని చెప్తాడు. అంటే ఎందుకంటే ఉన్నాడు అనేసరికి అది విత్తనం అనమాట. సో మరలా దీనిలో ఎక్కువ మంది చెయ్యొచ్చు. ఎప్పుడు అంటే మనమంతా అది నిజాన్ని తెలుసుకొని మారినప్పుడు. సో అందుకని అటువంటి గొప్ప కవిత్వాలు మీకు తెలుసు కదా. ఈరోజు తెలంగాణకి ఒక అఫీషియల్ సాంగ్, దాన్ని రాయడానికి ఎవరైనా సరైన వాళ్ళు అంటే, ఎందుకంటే ఆ తెలంగాణ మీద ఉద్యమం మీద దాంతో ఒక సరైన అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకుంటే అది అందశ్రీ మాత్రమే అని గుర్తించి ఆ రోజు తెలంగాణ పాటను రాయించారండి. ఎందుకంటే ఏం కావాలని గురించి చెప్పడానికి. సో అందుకని వీరి గురించి ఎక్కువగా మాట్లాడిన ఒక విషయం ఏంటంటే, అన్న ఒకదానికి అర్థం చూపించాలి. ఏంటంటే జన్మనా జాయితే సూత్ర అని చెప్తూ ఉంటాం, కానీ మరలా మనమే పాటించాం. కానీ దానికి అర్థం నువ్వే. ఎందుకంటే నువ్వు ఇందా చెప్పో చూసావు, ఆ బ్రాహ్మణత్వం ఎక్కువ ఉండాలి, అది కులం కాదు అనేది నిరూపించావు, ఆచరణలో పెట్టావు. చాలా సంతోషం. ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకుని, ఎందుకంటే వారందరూ కూడా మిమ్మల్ని వినాలన్నదే నాకు కోరిక. సో నా మాట మన్నించి ఈరోజు విశ్వవిద్యాలయానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా తరపున, ఇప్పుడే చెప్పారు మా రమేష్ గారు, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజానికి తెలుగు నేలలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రెండో పెద్ద విశ్వవిద్యాలయం. మొదటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం అయితే రెండోది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద విశ్వవిద్యాలయం. సో నా తరపున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం అయిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తరపున మనస్ఫూర్తిగా నీ కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నిన్ను చూసి ఎందుకు తీసుకొచ్చానంటే, నిన్ను వినడం వల్ల, ఈ వార్త చదవడం వల్ల మా విశ్వవిద్యాలయంలో కొంతమంది కులరహిత సమాజాన్ని నిర్మించే వాళ్ళు తయారవుతారని ఒక్క ఆశతో మాత్రం నీకు ఇచ్చాను. థ్యాంక్స్ సార్. కరెక్ట్గా చెప్పారు. ఇవి ఇప్పటి వరకు డీటెయిల్స్. నమస్తే.